గురు పూర్ణిమ రోజున పఠించాల్సిన మంత్రం. అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయమ్మా. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ వచ్చేటటువంటి శ్లోకం. ఇది రాని వాళ్ళు ఉండరు. ఇంకొక శ్లోకం ఏమిటయ్యా అంటే, నమశ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే. సమస్తమైనటువంటి సంపదల్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి గురువు యొక్క పాద పద్మాలని నేను మనస్సులో నిరంతరం ధ్యానం చేస్తాను. ఎందుకు ధ్యానం చేస్తాను అంటే, నా లోపల చాలా భయంకరమైనటువంటి మహామోహము అనేటటువంటి ఒక ముసలి ఉంది. ఆ ముసలి ఈ గురువు యొక్క పాదపద్మాలకి మాత్రమే ఆహారంగా నియమించబడ్డది. మనలో ఉండే మహామోహం అనేటటువంటి ముసల్ని ఆ గురు పాదపద్మాలు అవి భక్షిస్తాయి కాబట్టి, అవి తింటాయి కాబట్టి, అలాంటి ఆ గురు పాదాంబుజాల్ని నేను మనస్సులో పెట్టుకుంటాను అని పెద్దలు చెప్పారు. అందుకని మనం ధ్యానం చేసుకొని అలా ఆ గురువుల్ని ధ్యానం చేసి పూజించుకొని ఈ శ్లోకాలు. ఇందులో కూడా ప్రధానంగా అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఎంత గొప్పదంటే అమ్మా, ఆ వ్యాసుల వారిని తలుచుకోకుండా రేపటి రోజున పూజ పూర్తి కాకూడదు. ఏమిటి ఆ వ్యాసుల వారు? ఆ చతుర్వదనో బ్రహ్మ, 4 మొహాలు లేవయ్యా, కానీ ఆయన బ్రహ్మదేవుడే. ద్విబాహురపరో హరి, 4 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి, అయినా ఆయన సాక్షాత్తు శ్రీహరే. ఆ పాలలోచన శంభు, ఆయనకి పాలనలో కన్ను లేదయ్యా, 2 కళ్ళు ఉన్నాయి, అయినా ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఇదంతా ఎందుకయ్యా? సాక్షాత్తు ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు అయినటువంటి భగవాన్ ఆయనే బాదరాయణుడు అని ఆయన్ని తలుచుకోవాలి. అదే విధంగా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇలాంటి శ్లోకాలన్నీ చెప్పుకొని ఆ వ్యాస పరబ్రహ్మని, ఆ వ్యాస భగవంతుణ్ణి ఈ ఒక్క గురు పూర్ణిమ నాడు మాత్రం ఖాయంగా ఈ శ్లోకాలన్నిటినీ మనం పఠనం చేసుకొని ఆ గురువు అనుగ్రహానికి పాత్రులం కావాలి.